సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారు ఉన్నారు. అరుణ గారు నమస్కారం. నమస్తే అండి. అధికారంలో ఉన్నారు, మీరే అరాచకాల గురించి వాటి గురించి ఆల్రెడీ ఇంతకు ముందర మాట్లాడారు. ఇప్పుడు అధికారంలో ఉండగా చర్యలు తీసుకుంటారు అనేది అందరిలోనూ ఉన్నటువంటి ఆలోచన. రెడ్ బుక్ అమలు చేస్తారా, అమలు చేయరా, అమలు చేయబోతున్నారా, ఈ చర్చ కూడా విస్తృతంగా జరుగుతుంది. ఆ స్థాయిలో రెడ్ బుక్ అమలు అనేది మీరు అనుకున్నంత ఈజీగా ఇప్పటికిప్పుడు ఉన్న పేర్లన్నీ కూడా ఒకేసారి చేయాలి అంటే ఉన్న సమయం వాళ్ళకి సరిపోయింది సార్. ప్రజల పాలన గురించి ఏం కేటాయించాలి నాయకులంతా కూడా? కొన్ని పెద్ద కేసులు, కొన్ని పెద్ద అంశాల పైన కూడా హామీలు ఇచ్చారు. మొన్న వైఎస్ వివేకా గారి కుమార్తె మళ్ళీ ఆమె కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో సొంత అన్న అధికారంలో ఉన్నా న్యాయం చేయలేదు అనేటువంటి విమర్శ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆమె 6 నెలల్లో నాకు ఈ కేసును తేల్చండి అని కోర్టు మెట్లు ఎక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే యాక్చువల్ గా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేదు సార్, మీకు తెలిసిన విషయమే. అది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేని అంశము, కానీ రాష్ట్ర గవర్నమెంట్ అండ్ కేంద్ర గవర్నమెంట్ కూడా కోఆర్డినేట్ అయ్యి చేయాల్సినటువంటి జ్యుడిషియరీ అది. కంపల్సరీగా ఆవిడకైతే న్యాయం చేసే తీరుతాం. ఎందుకంటే ఆ కేసుకి చుట్టుముట్టి చాలా మరణాలు ఆ తర్వాత జరిగాయి సార్. అది అందరికీ కూడా ఒక మిస్టరీ కింద మారిపోతున్నట్టు అంశం. ఒక మరణం కాదు, ఆ కేసుతో లింక్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు. రీసెంట్ గా కూడా అతను ఎవరో వైఎస్ ధనుంజయ రెడ్డి సమ ఎవరో ఒక అతను చనిపోయాడు, అభిషేక్ రెడ్డి. ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి, అతనే ఒక డాక్టరు. 2 నెలల క్రితం వరకు కూడా చాలా యాక్టివ్ గా జగన్మోహన్ రెడ్డి కన్నా అవినాష్ రెడ్డి కన్నా ఎక్కువ రాయలసీమలో రాజకీయం అతనే నడిపించాడు. అట్లాంటి వ్యక్తి అంత అన్ఎక్స్పెక్టెడ్ గా మరణించడం అనేది కూడా మా అందరికి చాలా సందేహాలు రేపెత్తిన విషయము. బట్ దాని గురించి వైఎస్ ఫ్యామిలీ ఎక్కడ కూడా పెద్దగా స్పందించలేదు. మేము ఎన్ని క్వశ్చన్లు వేసినా చూడ, మీకు తెలుసు ఆల్రెడీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ వైఫ్ అండ్ అవినాష్ రెడ్డి వీళ్ళెవరూ కూడా ఆ విషయం గురించి ఎక్కడ మాట్లాడలేదు. మేమంత క్వశ్చన్ రేస్ చేసినా కూడా ఈవెన్ వాళ్ళ పార్టీ నాయకులు ఎవరు కూడా ఆ విషయాన్ని బయటకు రానివ్వకుండా క్లోజ్ చేశారు. అంటే అక్కడ ఏదో జరుగుతుంది. ఆ హత్యకి రిలేటెడ్ గా ఉన్నటువంటి మొత్తం సర్కిల్ అంతటినీ కూడా కనుమరుగు చేయాలనే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. కానీ ఇది కేంద్ర పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా ఆవిడకి న్యాయం జరగడంతో పాటు ఈ ఇంటర్ లింక్డ్ గా ఈ మరణాలు ఏవైతే జరిగాయి వీటన్నింటినీ కూడా బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. వాటి మీద కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి సార్, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తూ ఈ కేసును ముందుకు తీసుకెళ్లట్లయితే ముందే ఉంది. ఆల్రెడీ సునీతమ్మ గారికి కూడా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళ తండ్రి గారిని చంపిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించి తీరదామని చెప్పేసి హామీ ఇవ్వడం అయితే జరిగింది. కానీ కేంద్ర పరిధిలో ఉన్నటువంటి సిస్టమ్ కాబట్టి కొంత టైం అయితే తీసుకునేది సార్. కూటమిలో దీనిపైన ఒక అండర్స్టాండింగ్ ఉందా? ఈ కేసు విచారణ పైన కానీ, అలానే గతంలో జరిగినటువంటి కాకినాడలో డోర్ డెలివరీ మర్డర్ల గురించి కానీ, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. బాపట్లలో ఒక పిల్లాడిని తగలబెట్టేసినటువంటి విషయాలు కానీ, వేటిపైన ఇంకా సరైనటువంటి నిర్దిష్టమైనటువంటి చర్యలు మొదలు కాలేదు అనేటువంటి అభిప్రాయం ఉంది. బాపట్ల కేసుకు సంబంధించి ఆల్రెడీ ఆ వ్యక్తి బెయిల్ తీసుకొచ్చుకున్నాడు, వాయిదాలకి తిరుగుతున్నాడు సార్. అది చట్టపరిధిలో ఉన్న అంశం, దానిలో రాజకీయాలు ఇంకేమీ చేయలేము. అది ఓపెన్ గానే జరిగినటువంటి మర్డరు. క్లియర్లీ దానికి ఏమి రాజకీయ రంగు కూడా ఆ టైంలో వైసీపీ కూడా పులిమే ప్రయత్నం కొంతవరకు చేసింది. కానీ అతను అరెస్ట్ కాకముందు వరకు చేసే ప్రయత్నం చేసింది. కానీ లోకల్ నాయకత్వం ఆ తర్వాత వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు. ఇప్పుడు వాళ్ళు లీగల్ గా ఆ విషయం ప్రొసీడ్ అవుతుంది కాబట్టి రానున్న రోజుల్లో కోర్టు వాయిదాల అనంతరం అతనికి శిక్ష అయితే పడింది సార్. ఇది బాపట్ల కేసుకు సంబంధించి ఉన్నటువంటి అప్డేట్ మా దగ్గర. బట్ ఇక్కడ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు అనేది కూడా ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉంది. వాళ్ళ వైఫ్ ని రాజీ చేయించాలని ట్రై చేశారు అక్కడ ఉన్నటువంటి వైసీపీ వర్గం అంతా కూడా. ఆవిడ కొంతమేర కన్విన్స్ అయినప్పటికీ కూడా మళ్ళీ చివరిలో ఏదో కేసే వేశారని చెప్పేసి తెలిసింది. దానికి సంబంధించి కూడా అనంతబాబు ఇప్పటికీ కోర్టు వాయిదాలను ఫేస్ చేస్తున్నాడు. అది కూడా చట్టం పరిధిలో ఉన్నదే. ఖచ్చితంగా దాని మీద చట్టమే యాక్షన్ తీసుకోవాలి. దానికి ప్రభుత్వం కూడా ఏమీ చేయలేం సార్. సో ఇక్కడ వివేకానంద రెడ్డి గారి మర్డర్ వచ్చేటప్పటికి ఇందులో కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఎవరు చుట్టాలు లేరు సార్ కాపాడడానికి. మాకెవరికి అవసరం లేదు, అవకాశం లేదు. అది ఆల్రెడీ కేంద్రం పరిధిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి డెఫినెట్ గా ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ టైంలో జరిగినటువంటి ప్రతి మర్డర్ కి ఖచ్చితంగా నేరస్తులు శిక్షించబడే తీరతారు. ఎవరు తప్పించుకునే ఛాన్సెస్ అయితే ఉండవు. ఎందుకంటే మేము నేరస్తులకు సహకరించి మేము నేరస్తులు అవ్వాలని అనుకోవట్లేదు. రైట్, ఓకే రైట్. థ్యాంక్ యూ అరుణ్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.